अला रसूलिन करीम अम्मा बाद औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम मिन हमज़िही व नफ़्ख़िही व नफ़्सिही बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्नका मय्यतुन व इन्नहु मय्यतुन सदक़ल्लाहुल अज़ीम। अल्लाहुम्मा रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली सुब्हानका ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। గౌరవనీయులైన పెద్దలు, నా శ్రీ అభిలాషులారా, సోదరిమణులారా, అల్హమ్దులిల్లా రంజాన్ మాసం 27వ రాత్రి లైలతుల్ ఖదర్లో మేము అందరం ఉన్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ఇష్టదాయకమైన దాసుల్ని తన ఇంట్లో కూర్చోబెడతాడు. అల్హమ్దులిల్లా మేము ఇది ఆశించవచ్చు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాతో ఇష్టపడుతున్నాడని. దాంతో పాటు మనం కూడా అల్లాహ్తో ఇష్టపడే కార్యాలు ఈ రాత్రి మరి జీవితం మొత్తం చేస్తూ ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఈ అవకాశం ఇచ్చాడో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీన్ని ఏదైతే మన ఆధ్యాత్మికమైన జీవితంలో రూపుదిద్దుతున్నామో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీన్ని స్వీకరించుగాక. సోదరులారా, సోదరిమణులారా, ముఖ్యంగా సోదరిమణులకు తెలియజేస్తున్నాను, జీవితంలో ఇటువంటి సందర్భాలు చాలా తక్కువగా వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చూడండి, ఎంతోమంది పోయినసారి రంజాన్లో ఉన్నారు, ఈసారి రంజాన్లో లేరు. మనం కూడా వారి జాబితాల్లోనే ప్రయాణం చేయాల్సిన వాళ్ళం. ఈ ధరణి మీద ఎవరు కూడా సదా ఉండటానికి రాలేదు. మరి ఎవరైతే ఈ జీవిత వాస్తవికతను అర్థం చేసుకుంటారో వారే ధన్యవంతులుగా అల్లాహ్ దృష్టిలో మారుతారు. కనుక శ్రద్ధగా వింటారని నేను ఆశిస్తున్నాను. ఇతరులకు కూడా వినటానికి అవకాశం కల్పిస్తారని నేను భావిస్తున్నాను. కనుక సోదరిమణులారా, ఈ విషయంలో కాస్త శ్రద్ధ వహించండి. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధరణి మీద ఎంతమంది మానవుల్ని పంపించాడో వారందరికీ మరణం ఇచ్చాడు. మరణం అనేది మానవుడికి అంగీకరించినా అంగీకరించకపోయినా తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అల్లాహ్ మమ్మల్ని అడిగి పుట్టించలేదు, అందుకోసమే అడిగి మరణము ఇవ్వడు. ఆయన ఇష్టదాయకంగా పుట్టించాడు. ఆయన ఇష్టం వచ్చినప్పుడు మానవుడి జీవితాన్ని ముగిస్తాడు. అంతేగాని అందులో ప్రవక్తల ఇష్టం కానివ్వండి, సహాబాల ఇష్టం కానివ్వండి, ఎవరి ఇష్టాలు దాని మీద ఆధారపడి ఉండవు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, ఇన్నక మయ్యతున్ వ ఇన్నహు మయ్యతున్. ఓ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మీకు కూడా మరణం వస్తుంది. ఎవరు చెప్తున్నారు? అల్లాహ్ చెప్తున్నాడు, మీరు కూడా చనిపోతారు. మరి ధరణి మీద ఉన్నవారు కూడా చనిపోతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో ఈ వ్యాఖ్యల్ని అవతరింపజేసి చెప్తున్నాడు, దైవప్రవక్త గారు, మరణంతో ఎవరు కూడా విముక్తులు లేరు, ఎవరు చిరంజీవులు గారు. మరణం అనేది ప్రతి వారికి వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరాను అవతరింపజేశాడు. ఇజా జా నస్రుల్లాహి వల్ ఫత్ వరఅయతన్ నాస యద్ఖులూన ఫీ దీనిల్లాహి అఫ్వాజా ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక వస్తగ్ఫిర్ ఇన్నహు కాన తవ్వాబా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఇజా జా నస్రుల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విజయం ప్రాప్తమైపోయినప్పుడు, యద్ఖులూన ఫీ దీనిల్లాహ్, అల్లాహ్ ధర్మంలో తండోపతండాలుగా రావటం జనాన్ని ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరు చూస్తారు. యద్ఖులూన ఫీ దీనిల్లాహ్ అఫ్వాజా ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక వస్తగ్ఫిర్. అప్పుడు మీరేం చేయండి అంటే, ఫసబ్బి, అల్లాహ్ ఒక ఘనతను కొనియాడండి. ఫసబ్బి బిహమ్దిక, మరి ఆయన పవిత్రతను కొనియాడుతూ మీ ఒక పాపాల క్షమాభిక్ష కోరండి. ఎప్పుడైతే ఈ వాక్యం ఈ సూర అవతరించిందో అందరూ చాలా ఆనందిస్తున్నారు. ఉమర్ గారు కానివ్వండి, ఉస్మాన్ గారు కానివ్వండి, అలీ రజియల్లాహు తఆలా అన్హు గారు కానివ్వండి, సహాబాలు మొత్తం, బిలాల్ రజియల్లాహు గారు కానివ్వండి,
ఎందుకంటే అల్లాహ్ అంటున్నాడు, విజయం ప్రాప్తమైపోయింది, ఇస్లాం విజయం ఏదైతే ఉందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు ప్రసాదించేశాడు. ఇక జనాలు తండోపతండాలుగా ఇస్లాం ధర్మంలోకి వస్తున్నారు. ఒక పక్క హజరత్ అబూబకర్ సిద్దిక్ గారు కూర్చొని ఏడుస్తున్నారు. సహాబాలు అన్నారు, ఈ ముసలోడికి ఏమైంది, ఏడుస్తున్నాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, విజయం గురించి మాట్లాడితే ఈయన గారు ఎందుకు రోధిస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు అని సిద్దిక్ గారిని అడిగారు. సిద్దిక్ గారు ఎందుకు ఏడుస్తున్నారండి, ఆనందమైన విషయం ఇది, విజయం ప్రాప్తమైందంటే మరి ఎందుకు ఏడుస్తున్నారంటే, మీకు అసలు విషయం అర్థం కాలేదు. ఏ విజయం కోసం అయితే అల్లాహ్ ధరణి మీద ప్రవక్తను పంపించాడో ఆ కార్యసాధన పూర్తయిందని అల్లాహ్ అంటున్నాడు. అంటే ఏమిటి, దైవప్రవక్త గారు అతి త్వరలో మా నుంచి దూరం అయిపోతారు. దైవప్రవక్త గారు అతి త్వరలో మా నుంచి దూరం అయిపోతారు. ఆ పున్నమి చంద్రుడి మొహమును మేము ఇంకా చూడలేకపోతాము. ఈ బాధతో నేను ఏడుస్తున్నాను అన్నారు. సోదరులారా, అసలు జీవిత రహస్యం ఇదే. మనిషి ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన జీవితాన్ని గమనిస్తాడో, గుర్తుపెట్టుకుంటాడో, దాని మీద ఆలోచిస్తాడో, వారి జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త జీవితం, మరణం ఎలా వచ్చిందనే అంశాన్ని మీ ముందు చెప్పాలనుకుంటున్నాను. అల్లాహ్ నాకు చెప్పే ధైర్యాన్ని ప్రసాదించుగాక, మీకు వినే సద్బుద్ధిని ధైర్యాన్ని ప్రసాదించుగాక. సోదరులారా, అయినోళ్ళు చనిపోయిన వార్త వింటేనే చలించిపోయే మానవుడి దేహం అంత గాఢంగా ప్రేమించే ప్రవక్త గారి జీవిత చరిత్రను వింటే మనిషి జీవితంలో ఎలా ఉంటుందండి. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు, మీకు, మనందరికీ ఆ ప్రవక్త మహనీయ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత ఘట్టాలు విని దాంట్లోని ఆణిముత్యాలను భద్రపరుచుకునే మహాభాగ్యం ప్రసాదించుగాక. సోదరులారా, సఫర్ 28వ తారీఖు, ఆ తారీఖు నాడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వ్యాధి మొదలైంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎప్పుడైతే అనారోగ్యం మొదలైందో, ఆయన గారు 9 మంది భార్యల మధ్యన జీవితం గడుపుతున్నారు. 3 రోజులు చాలా కఠినమైన బాధ ఏముంది అండి ఆయనకి, విపరీతంగా తలనొప్పి వచ్చేది. మరి జ్వరం కూడా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తీవ్రంగా వచ్చేది. ఈ 2 ఆనామాలు చిన్నాహన ప్రవక్త గారి జీవితంలో పదే పదే ఎప్పుడైతే వ్యాధి మొదలైందో అప్పుడు దాకా అదే స్థితిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మస్జిద్ నబీకి వచ్చి నమాజ్ చేపించేవారు. 3 రోజులు గడిచినాయి. రబీఉల్ అవ్వల్ 2వ తేదీ నాడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అమ్మ ఆయిషా ఇంటికి, అప్పుడు ఆమె భార్య అన్నమాట, ఆమె ఉండాల్సిన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి సతీమణి దగ్గర ఒక్కొక్క రోజు ఉండేవారు. కానీ ఎప్పుడైతే ప్రవక్త గారు అమ్మ ఆయిషా గారి వంతులు వచ్చారో అప్పుడు తకిమ సతీమణుల్ని పిలిచారు. హజరత్ హఫ్సా గారిని పిలిచారు, ఉమ్మె సల్మా గారిని పిలిచారు, సౌదా బింతే జహష్ని పిలిచారు, జైనబ్ గారిని పిలిచారు, ఉమ్మె హబీబా గారిని పిలిచారు, మారియా ఖిత్యా గారిని పిలిచారు. 8 మంది వచ్చారు. యా రసూలల్లాహ్, ఏమిటి కౌరు పెట్టారు, నాకు అనారోగ్యం ఉంది, కానీ నాకు ఒక కోరిక ఉంది, మీతో కొంచెం సంప్రదించాలనుకుంటున్నాను. యా రసూలల్లాహ్, మాలాంటి దీనులతో మీరు సంప్రదించేది యా రసూలల్లాహ్ ఏమిటి, మీరు అనుకున్నట్టు చేయండి, ఏం చెప్పాలనుకుంటున్నారంటే, అలా కాదు, నాకు ఆరోగ్యం కుదుట పడేదాకా ఆయిషా దగ్గర ఉండాలని నా అభిలాష, మీరేమంటారు అన్నారు. యా రసూలల్లాహ్, మీ శ్రేయస్సే మా శ్రేయస్సు అని అమ్మ జైనబ్ బింతే జహష్ కింద కూర్చొని ఒళ్ళో కాళ్ళు పెట్టింది. మారియా ఖిత్యా వచ్చి 2 భుజాలు తడుముతుంది. యా రసూలల్లాహ్, అంత పెద్ద మాట అంటారా, మాతో మీరు అడుగుతారా? సహాబాలు ఒక్కొక్కరు, ఉమ్మె హబీబా వచ్చి ప్రవక్త గారిని ఆనుకొని, యా రసూలల్లాహ్, మీరు ఎట్లా కోరుకుంటే అట్లా చేయండి, మేము మీ దగ్గరే ఉంటాం యా రసూలల్లాహ్, మీకు ఏం సహాయం కావాలో మేము అందిస్తాం.
ఆయిషా దగ్గర ఉండటం మా అందరికీ సమ్మచితం యా రసూలల్లాహ్ అనగానే ప్రవక్త గారు ఆయిషా వైపు చూస్తున్నారు. ఆయిషా, ఇప్పుడైతే నీకేం బాధ లేదు కదా, ఎవరు ఏమన్నారు బాధ లేదు కదా, ఇప్పుడు నన్ను ఆనందిస్తున్నావా అన్నారు. యా రసూలల్లాహ్, ఎప్పుడైతే నా ఒడిలో ఏమీ లేదో అప్పుడు కూడా నేను ఆనందించా, ఎప్పుడైతే మీరు నా వంతులో వచ్చారో అప్పుడు ఇంకా ఆనందిస్తున్నాను యా రసూలల్లాహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి గారు అన్నారు, నాకు చాలా బాధ ఉంది, ఇప్పుడు కాస్త మీరు ఇళ్ళల్లోకి వెళ్ళిపోండి అన్నారు. ఎందుకు ఇళ్ళల్లోకి వెళ్ళిపోయమన్నారు తెలుసా? ఇల్లు ఎంత తెలుసా? అది ప్రవక్త సల్లల్లాహు అలైహి గారి ఇల్లు 10 అడుగులు వెడల్పు, 13 అడుగులు పొడుగు. సోదరులా, ధరణి మీద ధర్మాన్ని ప్రచారం చేయాల్సిన వచ్చిన నాయకుడి ఇల్లు 10 అడుగులు వెడల్పు, 13 అడుగులు పొడుగు, ఇటుక గోడలు, ఖజూరపుతో ఆకులతో వేసిన పైన కప్పు, మార్బుల్ లేని ఇల్లు, నేల మట్టి నేల. సోదరులారా, ఆలోచించండి, ఇంత చిన్న కుటీరంలో స్వర్గానికి బాట చూపించే దైవ ప్రవక్త గారి జీవితం గడిపారంటే, మదీనాకు వచ్చి 13 సంవత్సరాలు 11 సంవత్సరాలు గడిపారంటే ఆయన ఎంత దీనా స్థితిలో గడిపారు. ఆ ఇంటిలో 10 అడుగుల ఇంట్లో ఒకవైపు మంచం, సామగ్రి వినండి, ఒకవైపు మంచం, ఒకవైపు రోకలి, మరి 2 బండలు, చిన్న పొయ్య, మరి దాంతోపాటు ఒక కుండ, ఒకటి చర్మం తోలు, దాంట్లో నీళ్లు పెట్టుకోవడానికి చిన్న సామగ్రి. దీంతోనే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం నడిచింది. మన జీవితంలో ఎన్ని వసతులు ఉన్నాయి, అయినా సరే మనం ఆరాధన అనే అంశంలో ఎంత వెనక వేసాం చూడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీనా జీవితాన్ని మాకు ఇచ్చి ఏమంటున్నాడంటే, అంత నిష్ఠాపరత జీవితాన్ని గడిపిన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికే మరణం వచ్చిందంటే, ఓ ఉమ్మతులారా మీరు ఏ పగటి కళలు కంటున్నారు అంటున్నారు, ఏ పరధ్యాసంలో ఉన్నారు మీరు, ఆయనకు మరణం వచ్చిందంటే మీకు రాదా అని. సోదరులారా, 2 ఏదైతే తేదీ వచ్చిందో, రబీఉల్ అవ్వల్ తేదీ 2వ తేదీ నాడు అమ్మ ఆయిషా ఇంట్లో ఉన్నారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. కాలం గడుస్తుంది కానీ కుదుట పడట్లేదు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, తీవ్రమైన జ్వరం. ఒకసారి అన్నారు, నా మీద 7 బావుల నీళ్లు తీసుకొచ్చి నా మీద ఇవ్వండి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జుహర్ సమయాన అందరు తీసుకొచ్చి నీళ్ళు వేశారు. కాస్త నాది కుదుట పడినట్టుంది, మసీద్కి తీసుకెళ్ళి, పక్కనే మసీద్, కుటీరం పక్కనే మసీద్, ప్రవక్త గారి ఇంటి పక్కనే మసీద్, ద్వారం తెరిచి అక్కడ పరదా ఉండేది, ఏలాడి తీసేది, పరద తప్పితే మెంబర్ దగ్గరే ప్రవక్త గారు వెళ్ళిపోతారు. వెళ్ళంగానే సహాబాలందరూ నిరీక్షిస్తున్నారు, నమాజ్కి వస్తున్నారు ప్రవక్త గారు. నమాజ్కి వచ్చారు, నమాజ్ చేపించారు. చాలా బాధతో ఆవేదనతో సమూహాన్ని ఉద్దేశించి ఒక పదం వాడాడు, లానతుల్లాహ్ లానతుల్లాహ్ యహూద్ వన్ నసారా ఇత్తఖజు ఖుబూర అంబియాఇ వల్ మసాజిద్. నా సోదరులారా, నా సహబాలారా వినండి, గతించిన జాతుల మీద అల్లా ఆగ్రహం విరుచుకుపడింది. యూదుల మీద, క్రైస్తవుల మీద అల్లా ఏదైతే శాపం ఉందో వారి మీద పడింది. కారణం ఏంటో తెలుసా మీకు? లానతుల్లాహ్ యహూద్ వన్ నసారా ఇత్తఖజు ఖుబూర అంబియాఇ వల్ మసాజిద్. వారు తమ తమ ప్రవక్తల సమాధుల్ని ఆరాధన మందిరాలుగా చేసుకున్నారు అన్నారు. ఏం చెప్పబోతున్నారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం? నేను చనిపోతే నా సమాధిని మీరు ఆరాధన నిలయాలుగా చేసుకోకూడదు సోదరులారా. ఆ మాట మీద అయితే ఉమ్మత్తునే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రక్షించాడు, కానీ ఆయన కంటే తక్కువ స్థాయి ఉన్న వారిని ఇవాళ ఆరాధన చేస్తూ వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళతో మేము సహాయం పొందుతామంటున్నారు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదే మానవుడి జీవితంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితాన్ని ఇచ్చి అంటున్నాడు. 8వ తారీఖు రబీఉల్ అవ్వల్ 8వ తారీఖు నాడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకా క్షీణించిపోయారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అమ్మ ఆయిషకు పిలిచి అన్నారు, ఎవరికైనా కబురు పంపించి చెప్పు, ఇవాళ నేను నమాజ్ చేపించలేనని, నాకు లెగవటానికి కూడా శక్తి లేదని. యా రసూలుల్లాహ్ ఎవరికి చెప్పాలి? అబూబకర్కి చెప్పు అని. ఎందుకు అబూబకర్కి చెప్పమన్నారు? ఏదైతే గార్లో గుహలో ఉన్నారో అప్పుడు ఎవరున్నారో తోడు? అబూబకర్ రజుల్లాహు ఉన్నారు, ఇంకెవ్వరు లేరు. ఆ సమయంలో అబూబకర్ గారు అన్నారు, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ
శత్రువులు కాళ్ళ కింద చూస్తే మేము కనిపించేస్తాం యా రసూలల్లాహ్ అంటే రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక పదాన్ని వాడారు. ఖురాన్ దాన్ని నోట్ చేసి అంటుంది, ఇన్న అల్లాహ మఅనా, అల్లాహ్ మాతో పాటు ఉన్నాడు. నాతో పాటు ఉన్నాడు అని లేదు ప్రవక్త గారు, మాతో పాటు ఉన్నాడు అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సిద్దిక్ రజియల్లాహు అన్హు గారిని కలుపుకున్నారు అక్కడ. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? నా తర్వాత నాయకుడు ఎవరైనా ఉంటే ధరణి మీద ఆ స్థాయికి దక్కిన వారు ఎవరైతే ఉంటే హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హు. అమ్మ ఆయిషా గారు ఉంది, యా రసూలల్లాహ్ మీరు లేని ఆ ముసల్లా మీద హజరత్ అబూబకర్ నమాజ్ చేయించలేరు యా రసూలల్లాహ్. ఆయనకు అంత ధైర్యం లేదు, వణికిపోతాడు. మిమ్మల్ని గుర్తు చేసుకొని ఏడవటం తప్ప ఏమి చేయలేరండి, వద్దండి ఆయనకి. దేవరసల్లాహు వారు, ఆయిషా నువ్వు ఏమన్నా సరే అబూబకరే చదివించాను. అబూబకర్ రజియల్లాహు అన్హు నమాజ్ చదివించారు, జీవితకాలం చాలా నమాజులు చేయించారు. ఒక పర్యాయం దేవరసల్లాహు గారు చాలా ఓపిక పట్టి ఫజల్ బిన్ అబ్బాస్, అలీ ఇబ్న్ అబీ తాలిబ్ ఇద్దరు సహాయంతో మసీద్కి వెళ్తున్నారు. ఇద్దరి భుజాల మీద చేతులు వేసి కాళ్ళు ఈడ్చుకుంటారు. ధరణిని ఇస్లాంతో వర్ధిలింపజేసిన ఈ నాయకుడి వల్ల నడవలేకపోతున్నాడు. అయినా సరే అల్లా ఆరాధన కోసం కాళ్ళు ఈడ్చుకుంటూ మసీద్ దాకా వస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు హజరత్ అబూబకర్ గారు నమాజ్ చేపిస్తున్నారు. పడద ఎత్తంగానే సహాబాలు శబ్దం చేశారు. ఎందుకంటే హజరత్ అబూబకర్ గారు నమాజ్ చేస్తే అటు ఇటు ఎటు ధ్యాస ఉండేది కాదు. హజరత్ రసూల్ వారు రాగానే ఆయన ధ్యాస మళ్ళా నమాజ్ చేస్తానే ఉన్నారు. జనాలు చప్పుడు చేస్తున్నారు, ఇలా కొడుతున్నారు. ఇప్పుడు స్పృహ వచ్చింది ఆయనకి, అమ్మ రసూల్ వారు వచ్చారని. రసూల్ వారు గారు అన్నారు, అబూబకర్ నువ్వు నమాజ్ చేపించేయా, నేను వెనక సైగ చేశాను. తప్పిపోయారు. ముసళ్ళ మీద రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూర్చున్నారు. హజరత్ అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు గారికి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్ చేపిస్తున్నారు. కూర్చొని ఆయన ఒక ఖియాదతు హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హు గారు చేస్తున్నారు. నమాజ్ అయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అబూబకర్ నీకు నమాజ్ చేపించమన్నాను కదా అంటే, యా రసూలుల్లాహ్ అబూ ఖహాఫా కుమారుడికి ఇంత ధైర్యమా మీ ఇమామత్ చేయడానికి? లేదు యా రసూలుల్లాహ్ మీ ఇమామత్ ఎవ్వరు చేయలేరు, మీరే నాయకుడు మాకు అని ఆయన చాలా దీనాలాపన చేశారు. సోదరులారా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం మెల్లమెల్లగా క్షీణిస్తుంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫజర్ నమాజ్ అజాన్ కోసం బిలాల్ గారు అజాన్ ఇచ్చి ప్రవక్త దగ్గరికి వచ్చి లేపేవారు. యా రసూలల్లాహ్ నేను అజా ఇచ్చేసాను రండి. పక్కకే అస్సలాతు ఖైరున్ మినన్ నౌమ్ అనే పదాలు ఆయన ఒక కుటీరం వైపు చూసి చెప్పేవారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అజా ఇచ్చి సమయంన హజరత్ బిలాల్ రజియల్లాహు అన్హు గారు అమ్మ ఆయిషా ఒక కుటీరం వైపు చూసి ముందడుగేశారు. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. నా అజాన్ ముగిసింది. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, బిలాల్ నేను మేలుకొనే ఉన్నాను, బిలాల్ నేను మేలుకొనే ఉన్నాను అనగానే అమ్మ ఆయిషా కన్నారు, ఆయిషా బిలాల్ వస్తున్నాడు, కాస్త పర్దా చేసుకో. ఏదైతే పర్దా పట్టుకుని ఉందో అమ్మ ఆయిషా తన ముఖం వైపు ఆ పర్దాన్ని తిప్పేసుకుంది. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చినారు, యా రసూలల్లాహ్ ఇవాళ ఫజర్కి రారా? బిలాల్ నడవలేకపోతున్నాను బిలాల్, బాగా బాధ ఉంది బిలాల్, నా కాళ్ళు సహాయం చేయట్లేదు బిలాల్ అనగానే, యా రసూలల్లాహ్ ఇవాళ మీరు ఫజర్కి రాకపోతే జనాలు అల్లాడిపోతున్నారు. బిలాల్ నువ్వు నేను పరలోకంలో కలుసుకుందాం బిలాల్ అనే పదం వాడారు. ఎప్పుడైతే ఈ పదం వాడారో బిలాల్ రజియల్లాహు అన్హు గుండె పగిలినంత పని అయింది. ఒక కేకేసి కింద పడిపోయారు. సహాబాలు వచ్చి ఎత్తుకుని వెళ్ళారు. ఏంది రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అసలే వంట బాగలేదు, నువ్వు ఇట్లాంటి పనులు చేస్తావు తీసి నమాజ్ చేసేస్తున్నారు. సహాబాలు నమాజ్ చేస్తున్నారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొద్దిగా జారి అటువైపుకి వెళ్ళి మసీద్ వైపు చూసే ఏదైతే పర్దా ఉందో అక్కడికి వెళ్ళి అన్నారు, ఆయిషా పర్దాను ఎద్దు ఆయిషా, నమాజ్ చేస్తున్నారు సహాబాలు చూస్తాను. అమ్మ ఆయిషా పర్దా ఎత్తంగానే ఇక ఆ పర్దా నాకు ఇచ్చి నువ్వు పక్కకు తొలుగు అన్నారు. పర్దా తను పట్టుకొని చూసి అంటున్నారు, వల్ల 23 సంవత్సరాల ప్రవక్త
ఏదైతే కష్టార్జితం ఉందో ఈ మసీదులో ఉన్నారు చూడల్లా, వీళ్ళని నేను తయారు చేశాను, వీళ్ళని నేను కష్టపడి నీ వద్ద వంగేటట్టు చేశానల్లా. అల్లా నా కష్టం వల్ల ఇవాళ మసీదులో ఉంది, ఒకసారి చూడల్లా. చాలా దీనాల పొద్దు వల్ల ప్రవక్త గారు దువా చేశాడు, వల్ల ఈ సమూహాన్ని నువ్వు రక్షించల్లా, ఈ చిన్నపాటి సమూహాన్ని రక్షించల్లా. దీనాల పనిచేసి ఆ పర్ద అప్పుడు దించేశారు. అల్లా సాక్షిగా మరి ఎప్పుడు కూడా ప్రవక్త గారు సహాబాన్ని చూడలేదు, చివరిసారిగా చూశారు అంతే. 9 రబీఉల్ అవ్వల్ 9వ తేదీన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం చాలా బాధాకరంగా మారింది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాన్ని పిలిచారు. ఏ సాహబీ అండి? అబ్బాస్ బిన్ అబ్దుల్ ముతల్లిబ్ గారిని పిలిచారు. బాబాయిని పిలిచారు. బాబాయిని పిలవండి, ఎక్కడ ఉన్నాడు? బాబాయ్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత అంటున్నారు, ఫజల్ని పిలవండి. బాబాయ్ కుమారుడు ఫజల్ బిన్ అబ్బాస్. కసంని పిలవండి, కసం బిన్ అబ్బాస్. తర్వాత అలీ ఇబ్న్ అబీ తాలిబ్ని పిలవండి. నా ఒక ఫాతిమా ఒక భర్తను పిలవండి, అల్లుడిని పిలవండి. అందరూ ఖురైష్ వంశీయులు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు షిఖ్రాన్ని పిలవండి. షిఖ్రాన్ ఎవరో తెలుసా? దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి బానిస షిఖ్రాన్ రజియల్లాహు తఆలా. ఉసామా బిన్ జైద్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కుమారుడుగా పెంచుకున్న సహాబీ. ఔస్ బిన్ ఖౌలీని పిలవండి అన్నారు. సహాబాలు 6 వచ్చేసరికి ఇంట్లో అమ్మ ఆయిషా ఉంది. వీళ్ళందరూ ఎవరెవో కుటుంబీకులు, వీళ్ళతో పడదా లేదు. కానీ ఔస్ బిన్ ఖౌలీ బయట నుంచొని ఉన్నారు. వీళ్ళు రాగానే ప్రవక్త గారు ఉన్నారు, ఉమ్ము బాబాయ్ అనగానే చూడండి, ఏ వ్యక్తి అయితే బాధల్లో ఉంటాడో అయిన వాళ్ళని పిలుస్తాడు. బాబాయ్ అనగానే దగ్గరికి వచ్చాడు. మొహమ్మద్ చెప్పయ్యా, ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే, బాబాయ్ నేను నా తండ్రిని అయితే చూడలేదు, కానీ నా తండ్రి రూపంలో నీ మొహాన్ని చూస్తున్నాను బాబాయ్ అన్న. దగ్గరగా ప్రవక్త గారు మంచి మీద ఉన్నారు. హజరత్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముతలిబ్ చాలా వైశాల్యం గల దేహం, కింద వంగి తన ఛాతీని అత్తుకుని అన్నాడు, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓర్పు వహించిన ఆయన, ఏమవుతురా మేము ఉన్నాము అనగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, బాబాయ్ ఒక విషయం చెప్తున్నా ఆయనండి, ఎంతమందిని అయితే నేను పిలిచానో నేను చనిపోయిన తర్వాత నా ముసులు వీళ్ళే ఇవ్వాలి అన్నారు. సోదరులా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం మనిషికి ఒక ఆదర్శం అండి. జీవిస్తున్నాం అంటే జీవించడం కాదు, దాంట్లో ఒక పరమార్థాన్ని ఎతకాలి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అబ్దుర్రహమాన్ ఎక్కడ ఉన్నాడు? కనిపించడు. అబ్దుర్రహమాన్ ఎవరు యా రసూలుల్లా? ఫలానా ఇబ్న్ ఫలా అబ్దుర్రహమాన్, లేదా అబ్దుర్రహమాన్ బిన్ అబీ బకర్ అన్నారు. అబ్దుర్రహమాన్ బిన్ అబీ బకర్ గురించి అడుగుతున్నాను, ఈ తమ్ముడు గురించి అడుగుతున్నాను, ఎక్కడున్నాడు అన్నాడు. యా రసూలుల్లా కబురు పంపిస్తామండి ఇప్పుడే అనగానే ఆ చివరి దశలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నేను మీకు ఒక తాకీద్ చేస్తున్నాను, నమాజ్ని మీరు వెళ్ళగొట్టకండి, ఎప్పుడు కూడా వదలకండి నమాజ్ని, బానిసలను ప్రేమించండి. సోదరులారా, చివరి పదాలు రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటితో వచ్చినాయి. సహాబాల ముందు ఎందరినైతే పిలిచారో ఆ 6 ముందు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అస్సలా నమాజ్ను మీరు కాపాడుకోండి. సోదరులారా, ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు వాంగ్మూలం ఇస్తాడండి, కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా? యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే చచ్చేవాడు అబద్ధము చెప్పడు. సోదరులారా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి చివరి పదాలు, నమాజ్ని వదలకండి. ముస్లిం సమాజం ప్రప్రదంగా వదిలేది నమాజే. ఇక ప్రేమ ఏమున్నట్టు చెప్పండి? అవుమా మలకత్ ఐమాను, బానిసల మీద మీరు బలవంతం చేయకండి, వారిని మీరు ఆదరించండి అన్నారు. బలహీనుల మీద ప్రతాపం చూపించకండి, వాళ్ళని ఆదరించండి. సోదరులారా, ఈ పదజాలాలు వాడారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. మళ్ళా మూర్ఛం వచ్చేసింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే స్థిమితం లేదో ఆయన గారు మళ్ళా మైకంలోకి వెళ్ళిపోయారు. ఇలా పదే జరుగుతుంది. 12 రబీఉల్ అవ్వల్ మాసం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 12 రబీఉల్ అవ్వల్ మాసాన్న ఉదయం 10 గంటల సమయాన
వీళ్ళని పిలిచిన వాళ్ళని ఏదైతే ప్రవక్త గారు చెప్పారో వాళ్ళని పిలిచారు, మళ్ళా ముఖాముఖి మాట్లాడారు. అంతలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మళ్ళా అదే ఆవేదనలో ఆయనకు మూర్ఛ వచ్చేసింది, మళ్ళా పడిపోయారు. అదే పక్క మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దేహం ఉంది, గుండె ఆడుతుందంతే. సహాబాలు అన్నారు, చిన్న కుటీరం, కిటికీ కూడా లేదు, వెంటిలేటర్ కూడా లేదు, బయటకు వెళ్ళిపోయారు. అమ్మ ఆయిషా కూర్చుంది. సోమవారం ఉదయం 11:45 దాటింది. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి స్పృహ వచ్చింది. అమ్మ ఆయిషా పక్కనే కూర్చుంది. అమ్మ ఆయిషా అంటుంది, ఆ సమయాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గుండె తల నా గుండెకి అతుక్కుని ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అబ్దుర్రహ్మాన్ వచ్చాడా అని అప్పుడు ఏదైతే అన్నారో, యా రసూలుల్లాహ్ అబ్దుర్రహ్మాన్ వచ్చారు యా రసూలుల్లాహ్. సహాబాల మధ్య అబ్దుర్రహ్మాన్ ఉన్నారు. అబ్దుర్రహ్మాన్ రజియల్లాహు అన్హు చేతిలో ఒక మిస్వాక్ ఉంది, దాని వైపు సైగ చేశారు. మాట కూడా రావట్లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సైగ చేశారు. అమ్మ ఆయిషా అంది, యా రసూలుల్లాహ్ మిస్వాక్ చేయాలనుకుంటున్నారా? అవును అన్నారు. అది తీసి, ఇది ఎవరు మిస్వాకు? అబ్దుర్రహ్మాన్ది. కానీ అబ్దుర్రహ్మాన్ ఎంగిలి దైవ ప్రవక్తగా, ఆహా, అమ్మ ఆయిషా తన నోట్లో వేసి దాన్ని నమిలి మెత్తగా చేసింది. యా రసూలుల్లాహ్ మిస్వాక్ ఇవ్వండి. మిస్వాక్ చేసిన తర్వాత ప్రవక్త గారు అన్నారు, ఇక మీరు బయటకు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అమ్మ ఆయిషా గుండెకి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఏదైతే తల ఉందో ఆనుకున్నది. ఆవేదనలతో ఉన్నారు. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, రండి రండి అంటున్నారు. యా రసూలుల్లాహ్ ఎవరు లేరుగా, ఎవరు పిలుస్తున్నారు? ఆయిషా, జిబ్రీల్ వచ్చి ఉన్నారండి. జిబ్రీల్ తలుపు దగ్గర ఉన్నాడు, అనుమతి అడుగుతున్నారు. సమయం ఎంత? జోహర్ దరిదాపులు అవుతుంది, సూర్య నూరులో ఉంది. భార్యాభర్తలు ఉన్నప్పుడు జోహర్ సమయాన్న అనుమతి తీసుకొని లోపలికి రండి. హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాంకి అనుమతి ఇచ్చాడు. ఓ జిబ్రీల్ రండి. లోనకు వచ్చేటప్పుడు వచ్చి సలాం చెప్పారు. యా రసూలుల్లాహ్ నాతో పాటు ఒక దైవదూత వచ్చినాడు, రమ్మనండి. యా రసూలుల్లాహ్ ఈయన ఇజ్రాయిల్ మరణ దైవదూత. ఇజ్రాయిల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకోసం పంపించాడు. ఓ జిబ్రీల్, అల్లాహ్ ఏం కోరుతున్నాడు? మిమ్మల్ని కలవాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడుతున్నాడు యా రసూలుల్లాహ్. ఓ జిబ్రీల్, నువ్వేమంటావా? యా రసూలుల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే కోరుతున్నాడో మేము కూడా అదే కోరుతున్నాం యా రసూలుల్లాహ్. ఓ జిబ్రీల్, నేను అనుమతిస్తున్నాను, వారికి చెప్పండి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ముందుగానే హజరత్ జిబ్రీల్ అన్నారు, యా రసూలుల్లాహ్, ఈ వచ్చిన దైవదూత ఏ ప్రవక్తకు కూడా అనుమతి అడగలేదు, మీ అనుమతి అడిగి లోనికి వచ్చాడు. కానీ ఇంకో సందేశం కూడా తీసుకొచ్చాడు. అదేంటంటే, మీరు ఈ ధరణి మీద ఉండాలనుకుంటే మీ ప్రాణాన్ని వదిలి వెళ్ళిపోతాడు. కానీ మీరు అల్లాహ్ కలవాలని అంటున్నాడుగా, మీరు కలుస్తారంటే తీసుకెళ్తారు, మీ ఇష్టం చెప్పండి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేశారు. అల్లాహుమ్మా, వల్లా, నాకు మరణం ఏదైతే వస్తుందో ప్రవక్తల్లో, మరి సిద్దీకులతో, మరి షుహదాలతో, మరి సాలిహీన్తో నా ఆత్మను జోడించల్లా, నాకు వారి స్థానాన్ని ప్రసాదించల్లా అని దువా చేస్తున్నా. ఓ జిబ్రీల్, హజరత్ ఇజ్రాయిల్కి చెప్పండి ఏర్పాటు చేయమని. ఏర్పాటు చేయమనండి, ఏర్పాటు చేయమనండి అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనుమతి ఇచ్చారని జిబ్రీల్ అలైహిస్సలాం మీకాయిల్ అలైహిస్సలాం గారికి చెప్పంగానే, ఇజ్రాయిల్ అలైహిస్సలాంకి చెప్పంగానే ఇజ్రాయిల్ అలైహిస్సలాం వారు ముందుకు వచ్చి ఆయన తల భాగాన్ని నుంచొని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుమతితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగారు, యా రసూలుల్లాహ్ సిద్ధంగా ఉన్నా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెయ్యి వేలుని పైకెత్తారు ఆకాశం మీద. అల్లాహ్ అన్నారు, అల్లాహ్ నీ ఒక సందేశాన్ని నేను జనాలకు అందించాను. అల్లాహుమ్మ రఫీఖల్ ఆలా, అల్లాహుమ్మ రఫీఖల్ ఆలా, అల్లాహుమ్మ రఫీఖల్ ఆలా. 3 పర్యాలు ఆయన గారు ఏలుని ఎత్తి చెప్పారు. అంతలో హజరత్ ఇజ్రాయిల్ అలైహిస్సలాం ఆయన ఆత్మను మెల్లగా బయటకు తీశారు. ఎత్తిన ఆ చెయ్యి మెల్లగా జారిపోయింది. అమ్మ ఆయిషా ఈ సన్నివేశం ఎప్పుడైతే చూసిందో గుండె పలేదట్టు ఇన్నా లిల్లాహ్ అనింది. బయట ఉన్న సహాబాలు మొత్తం లోనకు వచ్చి చూస్తే ఈ కరుణామయుడు ఆత్మ అనంత లోకాలకు ఎగిరిపోయింది. ఈ ధరణి మీద ఆ దేహం వికట జీవుడుగా పని ఉన్నారు. చూడంగానే సహాబాలు కేరింతలు కొట్టన్నారు, అల్లాహ్ ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్.
ఎప్పుడైతే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మరణం వచ్చిందో సహాబాల గుండె చెప్పుడు ఆగిపోయినట్టు పని అయింది. అమ్మ ఆయిషా రోదన, కానీ ఇస్లాంలో రోదన లేదండి. అంతర్భావంతో గుండెలో నీళ్లు ఎలాగైతే మరిగితే శబ్దం వస్తుందో గుండెల్లోంచి అలాంటి శబ్దం వచ్చి సహాబాలు ఎంతగా వినిపించారంటే, యా రసూలల్లాహ్, ఈ ధరణి మీద మీ మోము చూసుకొని మేము జీవించే వాళ్ళం, ఇవాళ ఎవరి మోము చూడాలండి? ఈ ధరణి మీద మేము ఇస్లాం మీ తరపున పొందాం, కానీ వాళ్ళు ఎవరి మొహం చూడాలండి? ఆర్తనాదాలు. హజరత్ ఉమర్ గారు జుట్టు ఎడదీసుకొని ఖడ్గాన్ని ఎడదీసి తిరుగుతున్నారు. ఎవరైనా చెప్పారా మహమ్మద్ గారు చనిపోయారని? ఈ ఖడ్గంతో అతన్ని శిరచ్ఛేదం చేస్తానని. సహాబాలు బిలాల్, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రేమించే బిలాల్ ఒక పక్కన స్తంభాన్ని పట్టుకొని ఆలాడుతున్నారు. అల్లా, నేను బ్రతికుంటే ఏం లాభం అని. సోదరులారా, సహాబాల జీవితం అతలాకుతలమైపోయింది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మరణ వార్త ఇంకా అక్కడ దూరం కూడా వ్యాపించలేదు. హజరత్ సిద్దీక్ రజియల్లాహు అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇంటికి కొద్ది దూరంలో ఉండేవారు. జోహర్ సమయం ఏమవుతుంది, ఇంచుమించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరగా హజరత్ సిద్దీక్ రజియల్లాహు అన్హు వచ్చారు. వచ్చి చూసి ఆయన నుదుటి మీద చూపించారు. ఏదైతే యమని దుప్పటి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీద కప్పి ఉందో అవి కూడా బెజ్జాలు పడి ఉన్నాయి. ఆయన దీనస్థితి ఏంటో తెలుసా? దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో ఆ రోజు ఎప్పుడైతే ఆయన చనిపోయారో వెలిగించడానికి ప్రమిదిలో నూనె కూడా లేదు. అడిగారు, అమ్మ ఆయిషా, మన ఇంట్లో నూనె ఎందుకు లేదు అని ఎవరు అడిగితే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలు ఏం పేదరికం ఎటువంటిదంటే, ఆ జైతూన్ నూనె ఉంటే అది తాగి తన కడుపు నింపుకునేవారు కదా, దీంట్లో ఎక్కడ ఉండేది? ఆయన గారు ఎప్పుడైతే ఏదైతే కవచం తొడుకొని యుద్ధం చేస్తారో ఆ కవచం కొన్ని సేర్ల గోధుమ రీత్యా ఒక యూదుడి దగ్గర అది ఏముంది తాకట్టు పెట్టారు. సోదరులారా, ఇంత దీనాల పరిస్థితి. మనం ఉమ్మతులకి ఇంత ఔన్నత్యాన్ని ప్రసాదించి ఆయన జీవితం ఇంత దీన స్థితికి ఉంది. చూడంగానే హజరత్ అబూబకర్ అన్నారు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించారు. అమ్మ ఆయిషా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కళ్ళు ఏదైతే విప్పయే ఉన్నాయో దాని మీద చేసి మెల్లగా మూసేసింది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మృతదేహాన్ని అక్కడ పెట్టి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మసీద్కి హజరత్ సిద్దీక్ అక్బర్ రజియల్లాహు అన్హు వచ్చి నమాజ్ చేపించి జనాలకు అన్నారు, జనులారా వినండి, ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆరాధించేవాడో వినండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించారు. ఎవరైతే అల్లాహ్ను ఆరాధించేవారో వినండి, అల్లాహ్ అనేవాడికి మరణం లేదు. మరణం అయితే వచ్చేసింది దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. ఇక సహాబాల మధ్య కొన్ని సందర్భాలు తలెత్తినాయి, కొన్ని సన్నివేశాలు తలెత్తినాయి. ఇప్పుడు రసూల్ వారు చనిపోయారు, ఇప్పుడు మన స్థితి ఏమిటి? నాయకుడు ఎవరు అని. ముహాజిరీన్లు ఎవరైతే వలస చేసి వచ్చారో మక్కా నుంచి వారంటున్నారు నాయకుడు మేమవ్వాలి. అన్సార్లు వీరంటున్న నాయకుడు మేమవ్వాలి. సోదరులారా, ఇదే సమస్య తలెత్తింది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మృతదేహం 12 గంటలు ఇంచుమించు అదే ఇంట్లో ఉంది. సహాబాలు వస్తున్నారు, ఉమ్మహాతుల్ మోమినీన్ వస్తున్నారు, రోధిస్తున్నారు, చూస్తున్నారు, వినిపిస్తున్నారు. సహాబాల మధ్య తలెత్తిన ఈ వాదన 10 గంటల దాకా సాగింది. తర్వాత రాత్రి ఇషా సమయానికి హజరత్ సిద్దీక్ రజియల్లాహు అన్హు గారు వచ్చి అన్నారు, నమాజ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చారు. ఉమ్మహాతుల్ మోమినీన్కి అన్నారు, మీరు మీ ఇళ్లలోకి వెళ్ళిపోండి. అమ్మ ఆయిషాకి అన్నారు, అమ్మ ఆయిషా, ఇంతగా ఏడిస్తే నువ్వు భరించలేవు, నువ్వు రా అమ్మా అని బయటకు తీశారు. బయటకు తీసి ఆ ఇంటి గొళ్ళాన్ని పెట్టేశారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మోము మీద దుప్పటి కప్పేసి బయటకు తీశారు. సోదరులారా, ఇవాళ ధరణి మీద పరిపాలన చేయాల్సిన నాయకుడు ఒంటరిగా నిద్రపోతున్నాడు. ఆయన జీవితం మనకెంత ఆదర్శం, కానీ ఆయన చూడండి శవమై ఒక్కరే ఉన్నారు, ఆయన పక్కన ఎవరు కూడా లేరు. రాత్రి అల్లా ఆయన గారు జీవితం ఏదైతే మృతదేహం ఉందో అలాగే కొనసాగింది. ఫజర్ తర్వాత సహాబాలు కూర్చున్నారు, మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నాయకత్వం ఎలా వహించాలి? ఇప్పుడు నాయకుడు ఎవరు అంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహాబాలు. ఒక సహాబీ అన్నారు, ప్రవక్త గారి జీవితంలో చెప్పారు, ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రవక్త పదవి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే అది ఖురైష్ వంశంలోకి ప్రథమంగా వాళ్ళు హక్కుదారులు అని. అబూబకర్ రజియల్లాహు అన్హు గారి దగ్గర హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు వచ్చి అన్నారు, మీరు చేయి చాపండి, మేము ప్రమాణం చేస్తున్నాం, ఇక నుంచి మా నాయకత్వాన్ని మీరు వహించేవాళ్ళు మీరే అవుతారు. సిద్దీక్ రజియల్లాహు తఆలా అన్హు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పుడు సమస్య ఏమిటి? దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఖననం ఏర్పాటు చేయాలి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మృతదేహాన్ని ఖననం చేయాలి. సోదరులారా,
ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాడిన పదం ఇదే, ఇన్నక మయ్యతున్ వ ఇన్నహు మయ్యతున్. మరణం అనేది మానవుడికి తప్పకుండా వస్తుంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మృతదేహం దగ్గర సహాబాలు వచ్చారు. వచ్చి సతీమణులు కన్నారు, భార్యలు కన్నారు, వెళ్ళిపోండి అని. అబూబకర్ సిద్దీక్ సలహా ఇచ్చారు, ఏమండి కుటీరం చిన్నది, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూడటానికి జనాలు వస్తే సరిపోదు, ఏం చేయాలి? అవతల భాగం గోడను పగలగొట్టేయండి, అట్నుంచి ఇటు వెళ్ళటానికి దారి చేసేద్దాం. దారి అయిపోయింది. ఇప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్నానాదులు గావించారు. రేగాకులు తీసుకురండి, ఏర్పాట్లు చేయండి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్య ఏమిటంటే ప్రవక్త మక్కాలో జన్మించారు, మరి ఈయనకి మక్కాలోనే తీసుకువెళ్ళాలా? ఎందుకంటే ప్రవక్త గారు మక్కా నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళ అయిన వాళ్ళందరూ మక్కాలో ఉన్నారు, మరి మక్కాకి తీసుకువెళ్ళాలి. సహాబాలు అన్నారు, నా మరి ఎక్కడైనా ఖననం చేయాలి. సహాబాలు అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త గారి జీవిత కాలంలో ఒక హదీస్ మాకు చెప్పారు, అల్లాహ్ ప్రవక్తకు ఎక్కడైతే ఖననం చేయాలని అభిలాషిస్తాడో అక్కడే మరణం ఇస్తాడు. అంటే ఏమిటి? ఇవాళ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇక్కడ ఖననం అవ్వాలి, ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సిద్ధాంతం, ఏర్పాటు చేశారు. ఎవరైతే అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనుమతించారో, హజరత్ అలీ రజియల్లాహు తఆలా, హజరత్ అబ్బాస్ రజియల్లాహు తఆలా, హజరత్ హసన్ రజియల్లాహు తఆలా, హజరత్ ఫజల్ బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా, ఉసామా బిన్ జైద్ రజియల్లాహు తఆలా, వీరందరూ వచ్చారు ఇక ఏర్పాట్లు చేయడానికి, స్నానాదులు గావించడానికి. సమస్య ఇంకోటి తలెత్తింది, అదేమిటంటే మామూలుగా మనిషి చనిపోతే బట్టలు కట్ చేసి తీస్తారు, ప్రవక్త ఈయన సమస్య లాగా. అల్లాహు అక్బర్. సోదరులారా, ధరణి మీద పవిత్రమైన దేహం ఎవరిదైతే ఉంటుందో అది ప్రవక్తల దేహం. ప్రవక్తల దేహం నుంచి రక్త చుక్క కానివ్వండి, చెమట చుక్క కానివ్వండి, ఏ ధరణి మీద పడుతుందో ఆ ధరణిని అల్లాహ్ ఉజ్వలం చేస్తాడు. తాయిఫ్ నగరంలో ఏమైంది? ప్రవక్త గారి రక్తం ఒక చుక్క పడింది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని అభివృద్ధి చేశాడు. మదీనా నగరంలో అల్లాహ్ ప్రవక్త గారు శ్రమించారు, మదీనా వీర విజయం పొందింది. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయ. కనుక సహాబాలు అన్నారు, ఏం చేయాలి? ఆయన గారి దేహంలో ఏదైతే బట్టలు ఉన్నాయో తీయాలా లేదా? తబ్కాత్ ఇబ్న్ సాద్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి చరిత్ర రాసే చరిత్రకారులు చాలా మంది పుస్తకాల్లో ఈ విషయం లిఖితమై ఉంది. శబ్దం వచ్చింది, ప్రవక్త గారి దేహం నుంచి బట్టలు తొలగించడం అసాధ్యం, చేయకండి అలా. శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? నిర్మానుష్యం ఉన్నారు ఎవరు కూడా, ఎవరు మనిషి మాట కాదు, అది ఏదో దైవదూత మాట. ఇది తకిమా సీరత్ పుస్తకాల్లో మొత్తం లిఖించింది, ఏ మాత్రం ఇందులో సంకోచం లేదు. సహాబాలు అన్నారు, వాస్తవంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అట్లాగే స్నానాదులు గావించారు. కఫన్ ఎక్కడి నుంచి తేవాలి? మక్కా నుంచి తేవాలా, మదీనా నుంచి తేవాలా? మక్కా నుంచి తెస్తే జనాలు అంటారు, మక్కా కఫన్ తొడిగితే స్వర్గంలో వెళ్ళిపోతామని. మదీనా నుంచి వేస్తే మదీనా నుంచి తెచ్చిన కఫన్ తొడిగితే స్వర్గంలో వెళ్ళిపోతామని. సహాబాలు అన్నారు, ప్రవక్త గారి జీవితంలో యమన్ దేశం ఒక దుప్పటిని బాగా కోరుకునేవారు. యమన్ దేశం ఒక ఏదైతే కఫన్ ఉందో అది తీసుకురావటం జరిగింది. 3 ముక్కలు చేసి దాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం ఏర్పాటు చేశారు. ఇప్పుడు లోన 7 సహాబాలు ఉన్నారు స్నానాలు చేయడానికి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పాన్పును ఎత్తే సహాబి, ఆయన మృతదేహం ఎత్తంగానే అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు తఆలా అన్హు ఆయన ప్రవక్త గారి పాన్పును ప్రతిదినం ప్రొద్దుడు వరకు ఎత్తేసాడు ఆయన గారు. ఇంకా ఈ పాన్పు మీద ఎవ్వరూ నిద్రించరు. ప్రవక్త గారి దేహం ఇలా లేగంగానే కింద నుంచి ఆ పాన్పుని చుట్టేశాడు. సోదరులారా, జీవితకాలం మొత్తం నిద్రపోయిన ఆ దైవ ప్రవక్త ఇవాళ ఆ పాన్పు మీద పడుకునే శక్తి లేదు ఆయనకి. ఆయన విగత జీవుడు అయిపోయారు. ఆయన గారు ధరణి నుంచి వెళ్ళిపోయారు. ఆ దేహాన్ని పక్క చేతుల్లో తీసుకున్నారు. తీసుకోగానే ఆ వస్త్రాలు తొలగించారు, ఆ ఒక్క కింద ఉన్న పాన్పు తొలగించారు, ఆ మంచం మీద మృతదేహాన్ని పెట్టారు. సోదరులారా, హజరత్ అలీ గారు, హజరత్ అబ్బాస్ గారు, హజరత్ హసన్ రజియల్లాహు తఆలా గారు, హజరత్ ఫజల్ రజియల్లాహు తఆలా గారు, ఉసామా బిన్ జైద్ రజియల్లాహు తఆలా గారు నీళ్ళు అందిస్తున్నారు. హజరత్ అలీ రజియల్లాహు తఆలా గారు కడుగుతున్నారు, దేహాన్ని కడుగుతున్నారు. 3 పర్యాలు కడుగుతున్నారు. ఇక మృతదేహాన్ని లేపే ప్రదేశం ఎప్పుడైతే అయిందో సహాబీ రసూల్ ఔస్ బిన్ కౌలి, ఈయన ఎవరు తెలుసా? ఈయన అన్సారీ సహాబీ మంచం మీద కూర్చున్నారు.
దైవప్రవక్త గారు మృతమృతదేహం ఉన్న మంచం మీద కూర్చున్నారు. కూర్చొని ఆయన ఒక తల తన ఒళ్ళో పెట్టుకున్నాడు వీపు కడగటానికి. నీళ్లు పోసి కడుగుతుంటే ఆ నీళ్లు తన మీద వస్తున్నాయి. హజరత్ అలీ గారు అన్నారు, ధరణి మీద ఏదైనా ఉత్తముడు ఈ దినాన ఉన్నాడు అంటే ఔస్ బిన్ కౌలి, ప్రవక్త గారి దేహాన్ని తాకిన వచ్చిన ఆ నీటిని ఆయన దేహం తాకుతుంది. అల్లాహు అక్బర్. 3 బకెట్లు నీళ్లు పోశారు, కానీ ధరణి మీద చూస్తే, నేల మీద చూస్తే ఒక చుక్క లేదు. ఎప్పటి నుంచో ఆ నేల ఈ నీటి కోసం తప్పిస్తున్నట్టు పడంగానే అది తనలో ఇమిడ్చుకుంది. సోదరులా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం మనకి ఎంతగా ఆదర్శం అంటే, ఆయన గారు చనిపోయిన తర్వాత సహాబాలు స్నానాదులు గావించేశారు, కఫన్ తొడిగారు. ఎటువంటి సమాధి ఆయనకి ఇష్టం? సమాధి ఎటువంటిది ఇష్టం? మామూలుగా అయితే సమాధి డైరెక్ట్గా మనం తవ్వి శవాన్ని పెట్టి ఏమైనా అడ్డు పెట్టి మట్టేసిస్తాం. కానీ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమాధి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోరిక ఉండేది. ఏం కోరిక ఉండేది? నాకు బగలి ఖబర్ అంటే ఏదైతే గొయ్యి తీస్తారో సైడ్ నుంచి ఆ శవం వెళ్ళేటట్టు ఒక ఇంకోటి అరల్లాగా తీస్తారు. అరలాగా తీసి దాంట్లో శవం వెళ్ళిపోతుంది, డైరెక్ట్ గా మట్టి వేసిస్తారు. శవం ఎక్కడ ఉంటుంది? ఒక అరలో ఉంటుంది, ఈ పక్క సైడ్ లో ఉంటుంది. మట్టి వేయగానే ఆ మట్టి కింద పడుతుంది, శవం మీద పడదు. దానికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాగా ఇష్టపడేవారు. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణం సహాబాలకి ఎంతగా కదిలించేసిందంటే, హజరత్ ఉమర్ గారు ఖడ్గం తీసుకుని అన్నారు, ఎవరైనా ప్రవక్త గారు చనిపోయారంటే ఈ కత్తితో అతను శిరఛేదం చేస్తామని. హజరత్ సిద్దిక్ గారు అన్నారు, వమా ముహమ్మదన్ ఇల్లా రసూల్ ఖద్ ఖలత్ మిన్ ఖబ్లిహి రసూల్ అఫఇన్ మాత ఔ ఖుతిల ఖలత్తుమ్ అలా అఖాబికుమ్ వమన్ యన్కలిబ్ అలా అఖిబైహి ఫలన్ యదురుల్లాహ షయ్యా వసయజిజుల్లాహు షాకిరీన్. ఉమర్ వినండి, ధరణి మీద వచ్చిన ఏ ప్రవక్తైనా మరణం రావాల్సిందే. ముహమ్మదుర్ రసూలుల్లాహ్ పేరు చెప్పి అల్లాహ్ అంటున్నాడు, వమా ముహమ్మదన్ ఇల్లా రసూల్ ఖద్ ఖలత్ మిన్ ఖబ్లిహి రసూల్. ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ సందేశం కోసం అయితే వచ్చారో ఆ సందేశం పూర్తయిపోతే ఆయనకి మరణం రావచ్చు. రణరంగ మైదానంలో వధించబడవచ్చు. ఏ మీరు ధర్మాన్ని వదిలేసి వెళ్ళిపోతారా? ప్రవక్త చనిపోతే ధర్మం పోయినట్టేనా? ఎవరైతే కృతజ్ఞత జీవితాన్ని గడుపుతారో వారికి ఎనలేని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బహుమతులు ఇస్తాడు. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ దియానితమైన జీవితం మానవుడికి ఒక ఆదర్శం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఖననం తర్వాత సహాబాలు ఏదైతే ఈ ఉద్యమం ఉందో దాన్ని అభివృద్ధి చేశారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో ఏవైతే త్యాగాలు వారు చూశారో ఆ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి త్యాగాల అనుగుణంగా తన జీవితాన్ని గడిపారు. కనుక సోదరులారా, మన జీవితంలో ఏముండాలి? మృత్యు అనేది మానవుడికి ఎన్నటికి కూడా వీడనాడదు. నీడ ఎలా పడుతుందో మృత్యు కూడా అలాగే వస్తుంది. కనుక సహాబాలు రలియల్లాహు తఆలా అన్హు గారు జీవితంలో మనం చూసినట్టయితే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఖననం చేశారు. మస్జిద్ నబవి పక్కన ఒక కుటీరంలో సిద్దిక్ రలియల్లాహు తఆలా అన్హు గారు 2 సంవత్సరాల 3 నెలలు మించుమించు పరిపాలన చేశారు. చేసిన తర్వాత అన్నారు, ఒకవేళ నాకు మరణం వస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పక్కన ఈ కుటీరం ఎవరిది? అమ్మ ఆయిషాది. ఈ ఏదైతే ఉందో ఇది అమ్మ ఆయిషా కుటీరం అన్నారు. అమ్మ ఆయిషా, నేను కనుక చనిపోతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పక్కకి నాకు మీరు సమాధి చేయండి అన్నారు. సోదరులారా, సహాబాలు రలియల్లాహు తఆలా పరిస్థితి విచిత్రంగా ఉండేది. అబూబకర్ రలియల్లాహు అవసాన దశ వచ్చింది. వచ్చిన తర్వాత అన్నారు, అబూబకర్ గారు అబ్దుర్రహ్మాన్ని పిలవండి. అబ్దుర్రహ్మాన్ వచ్చారు. నాన్నగారు ఏమిటండి అన్నారు. అబ్దుర్రహ్మాన్, నా పరిపాలన ఏదైతే జరిగిందో ఎన్ని సంవత్సరాలు నేను పరిపాలించాను అన్నారు. 2 సంవత్సరాల కంటే పైబడి మీరు పరిపాలించారు. నేను ప్రభుత్వ ధనగారం నుంచి జీతం తీసుకున్నానా? అవును నాన్నగారు తీసుకున్నారు. ఎంత తీసుకున్నానో లెక్కేయండి. నాన్నగారు, ఇదైతే ఒక నాయకుడికి ఇచ్చింది కదా. నిజమే, కానీ లెక్కేయండి. నేను చనిపోయిన తర్వాత అల్లాహ్ దర్బార్ వెళ్ళినప్పుడు ముస్లింల ధనం తిరిగి నువ్వు వచ్చావా అబూబకర్ అని అల్లాహ్ నన్ను అడిగితే, లేదు అల్లాహ్, నా ధనమే ముస్లింలకు అప్పచెప్పి నేను వచ్చానంట. నాన్నగారు, మీరు మొత్తం జీవితంలో ఇంత బైతుల్ మాల్ ధనాన్ని మీరు వినియోగించారు, అది కూడా జీతం రూపంలో. ప్రవక్త హజరత్ అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు గారి స్థితి ఎట్లాంటిదో తెలుసా? అల్లాహు అక్బర్. జీతం ప్రభుత్వ ధనగారం నుంచి తీసుకునేవారు.
ఒకసారి భార్య వచ్చింది, అబూబకర్ గారు మీరు ఇచ్చే జీతంలో ఏదైతే ఉందో అది సరిపడట్లేదండి, మనకు ఏదైనా వస్తువు తీసుకోవాలంటే ఏదైనా తినాలన్నా సరే ఏం సరిపోవట్లేదు. అంటే ఏం కావాలంటే తీపి వస్తువు కావాలనుకుంటున్నాను. అయితే ఎంత వస్తుందో మనకి అంతే, దాంట్లోనే సర్దుకో. లేదు, తీపి వస్తువు తినాలనుకుంటున్నాను, సర్దుకోమని చెప్పేసాడు. అయిపోయింది. 2 రోజులు 3 రోజుల తర్వాత ఒక స్వీట్ చేసి ఆమె తీసుకొచ్చి హజరత్ అబూబకర్ గారికి ఇచ్చింది. ఇది ఎక్కడిది అన్నారు. ఇది బైతుల్ మాల్ నుంచి వచ్చిన ఏదైతే డబ్బు ఉందో, ఏదైతే రేషన్ ఉందో దాన్ని కొద్ది కొద్దిగా మేము జమ చేసుకొని ఆ రేషన్ అమ్మి ఒక తీపి వస్తువు కొన్నామండి అన్నారు. అట్లాగా ఎంత తీశారు అంటే ఈ మోతాదులో తీసాం. ఈ మోతాదులో తీసినా సరే మా అవసరాలు తీరుతున్నాయి అన్నమాట. ఖజాంచికి రాశారు, ఇవాళ నుంచి ఇచ్చేది 10 కిలోల బియ్యం ఇస్తున్నారు కదా, 8 కిలోలే ఇవ్వండి. ఎందుకంటే కొద్దిగా ఆపినా సరే మరి జీవితం గడిచిపోతుంది. మనం అయితే పెంచండి అంటాం. ఆయన గారు ఏమన్నారు, ఉన్న దాంట్లో సరిపెట్టుకుంది మా భార్య, అందులోంచి తీసి తీపి వస్తే తింటే ఈ ధనం కూడా దుబారా అవుతుంది మనకి, అది కూడా తీసేయండి. అంత నిక్కచ్చితంగా సంపాదించి చివరికి అన్నారు, ఓ అబ్దుర్రహమాన్ నా ధనంలో నుంచి ఫలానా ఫలానా విషయాలు ఏవైతే ఉన్నాయో అమ్మేసేయండి, దానికి బనుకుగా ఈ బైతుల్ మాల్లో ఈ ధనాన్ని జోడించండి అన్నారు. సోదరులారా, ఇది జీవిత రహస్యం సహాబాది. ఆయన గారు చనిపోయిన తర్వాత అక్కడే పక్కనే ఖనమయ్యారు. చనిపోక ముందు అన్నారు, నాయకత్వం బాధ్యతను నేను ఉమర్కి అప్పచెప్తున్నాను. ఏకగ్రీవంగా చెప్పారు. ఉమర్ రజల్లాహు అన్హు గారి అవసాన దశ వచ్చినప్పుడు 12 సంవత్సరాల చిల్లర ఆయన గారు పరిపాలన చేశారు. అమ్మ ఆయిషా గారికి కబురు పంపించారు. ఆయిషా అమ్మ, నాకు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పక్కన ఖననమయ్యే మహాభాగ్యం నీ కోసం మేము మీకు అడుగుతున్నామని. అమ్మ ఆయిషా ఏమని తెలుసా, ఉమర్ గారు ఆ ప్రదేశం నా కోసం నేను పెట్టుకున్నాను కదండి. సోదరులారా, మరణంతో ఎంత ప్రేమిస్తున్నారండి మన సహాబాలు, మనం ఎంత ద్వేషిస్తున్నాం దాన్ని. ఇంతకుముందు మన పెద్దోళ్ళు ఎవరైతే నమాజ్ చేసేవాళ్ళో, ఎవరైతే నిష్ఠాపరులో సొంత సంపాదనతో కష్టార్జితంతో కఫన్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. కఫన్ ఏదైతే 44,000 5,000 ఇవాళ ఖర్చు అవుతుందో, తెల్లటి బట్టలు కఫన్ దాన్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని అనేవారు, నేను చనిపోతే ఈ కఫన్తోనే నాకు సమాధిలో చేర్చండి అని. అంత నిక్కచ్చితంగా ఉండదు. అమ్మ ఆయిషా ఏమంది, నేను దీనికోసం సిద్ధంగా ఉంచాను, నా కోసం సిద్ధంగా చేసుకున్నాను. కానీ అడిగేది ఎవరో తెలుసా, ఉమర్ గారు. ప్రవక్త గారు ఏమన్నారు, ఒకవేళ ప్రవక్త పదవి అంతం అవ్వకపోతే నా తర్వాత ఉమర్ ప్రవక్త అయ్యేవారు. అంత పెద్ద మహనీయుడు అడిగితే నేను కాదన్ను అని హజరత్ ఉమర్ రజల్లాహు అన్హు గారికి అనుమతించారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మదీనాకి వెళ్ళినప్పుడు చూస్తే మీరు ఒకవైపు హజరత్ అబూబకర్ రజల్లాహు అన్హు గారు, ఇంకోవైపు హజరత్ ఉమర్ రజల్లాహు అన్హు గారు. సోదరులారా, జీవితం అంటే మనిషి జీవితం ఎలాగైతే ధరణి మీద ఉందో అలాగే ధరణి కింద కూడా వెళ్ళాలి. ఈ కోరికల జీవితాన్ని మనం పక్కన పెట్టాలి. ఏదైతే అల్లాహ్ రసూలుల్లాహ్ జీవితం మాకు ఇచ్చారో అది ఆ జీవితం వాస్తవం. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్ర గ్రంథం ఖురాన్లో ఉన్నాడు, ఓ మా ముస్లింలారా, ఓ విశ్వాసులారా, చనిపోయే సమయం దాకా ఏదైతే నిష్ఠాపరత జీవితం ఉందో దాన్ని వదలకండి అన్నాం. కనుక సోదరులారా, ఒక విషయం చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. రంజాన్ చాలా విషయాలు మనం నేర్చుకున్నాం, చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. కానీ ఏదైతే సంపాదించుకున్నామో ఈ 27 రోజుల్లో ఏదైతే మనం పుణ్యకార్యాలు సంపాదించుకున్నాం దాని గురించి అల్లాహ్ ఏమంటున్నాడు వినండి, ఆ తర్వాత ఈ ప్రసంగాన్ని ముగిద్దాం. అల్లాహ్ అంటున్నాడు, అల్మాలు వల్ బనూనా జీనతుల్ హయాతి దునియా వల్ బాఖియాతు సాలిహాతు ఇంద రబ్బిక ఖైరు వ అహ్సను అమలా. మీ దగ్గర ఉన్న సంపద, మీ దగ్గర ఉన్న సంతానం ఏదైతే ఉందో ఇవి ఆకర్షణ మాత్రమే. అల్మాలు వల్ బనూనా జీనతుల్ హయాతి దునియా, ఈ ప్రపంచ జీవిత ఆకర్షణ మాత్రమే. ఆకర్షణ ఎప్పుడు కూడా యథాస్థితిలో ఉండదు, మెల్లమెల్లగా అది తరిగిపోతుంది. కోరిక అనేది, ఆకర్షణ అనేది తరిగిపోతూ ఉండదు. అల్మాలు వల్ బనూనా జీనతుల్ హయాతి దునియా వల్ బాఖియాతు సాలిహాత్, ఏవైతే మిగిలి ఉంటాయో అవి సదాచరణ అన్నాడు. సదాచరణ మిగిలి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇచ్చేసాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మనం నమాజ్ చేసాం, దానికి బదులుగా బహుమానం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుణ్యకార్యాలు ఇచ్చేసాడు. వల్ బాఖియాతు సాలిహాత్ ఇంద రబ్బిక సవాబు వ అహ్సను అమలా, ఈ పుణ్యకార్యాలు అల్లాహ్ మనకి ఇచ్చేసాడు. ఇవి భద్రపరిచే బాధ్యత అల్లాదా మనదా?
ఉదాహరణకి ఒక వ్యక్తి పనిచేశాడండి, యజమాని అతనికి 10,000 రూపాయలు ఇచ్చాడు. 10,000 ఇచ్చేశాడు. ఆ డబ్బులు 10,000 ఇచ్చినోడు జాగ్రత్త చేయాలా, తీసుకున్నోడు జాగ్రత్త చేయాలా? ఎవరు జాగ్రత్త చేయాలి? తీసుకున్నోడు జాగ్రత్త చేయాలి. ఇప్పుడు పుణ్యకార్యాలు అల్లా మనకి ఇచ్చేశాడు, దాని తర్వాత జాగ్రత్త ఎవరు చేయాలి? మనమే చేయాలి. మనం దాన్ని జాగ్రత్త చేసి చచ్చిన తర్వాత అల్లా దగ్గర తీసుకెళ్తే ఇంద రబ్బిక సవాబం అసలు అమల దానికి ఫలితం ఇస్తాడు. మనం దీన్ని పెట్టుకొని ఇక్కడే వృధా అయిపోతే, మనం పట్టుకెళ్ళడానికి ఏం లేకపోతే, చూడండి చిన్న ఉదాహరణ ఇస్తాం. రంజాన్ మాసం వస్తుంది. ఒక వ్యక్తి పంజాబ్ సెంటర్కి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? సేమ్యాల కోసం మొత్తం కొనుక్కొచ్చాడు. బాదం, అక్రోడ్, కిస్మిస్ మొత్తం తీసుకొచ్చాడు. 2 రోజుల పండుగ ఉంది, ఆ పండుగలో మేము వినియోగించాలని. కానీ తీసుకొచ్చి 2 రోజుల కోసం ఎక్కడ పెట్టాలో అశ్రద్ధ చేసి ఎక్కడో పెట్టేశాడు. దాన్ని చీమలు తినేసినాయి. బాధ ఉంది, దానిలో ఏమీ లేదు. తర్వాత చూసే ఉంది, బాధపడ్డాడు. అశ్రద్ధ చేయటం వల్ల వస్తువు మంచిదే, కొనుక్కొని తీసుకొచ్చాడు, కష్టపడ్డాడు, కానీ అశ్రద్ధ చేశాడు, వృధా అయిపోయింది. చలో, ఓ వ్యక్తికి ఏం చేశాడు? తీసుకొచ్చాడు కష్టపడి, మంచి ప్రదేశంలోనే పెట్టాడు, ఎక్కడ తేడా చేయలా. రంజాన్ వచ్చింది, పాయసం చేశాడు, షీర్ కుర్మా చేశాడు, కానీ స్టవ్ మీద నుంచి దించేటప్పుడు అశ్రద్ధ చేశాడు, కింద పడిపోయింది. సోదరుల జీవితం కూడా ఇదే. ఏదైతే ఆచరణ ఉందో ఆ ఆచరణ మనం భద్రపరచుకోలేదు అనుకోండి, రంజాన్ తర్వాత వృధా అయిపోతుంది. కనుక సోదరులారా, ప్రాణం అయితే పోవటానికి మానవుడికి నీడలా వెంటాడుతుంది, కానీ మనం దాన్ని ఏం చేస్తాం? ఇంకా ఉందిలే సమయం అనుకుంటాం. కనుక సోదరులారా, ఇలాంటి జీవితాన్ని సృష్టి పెట్టండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే మనకి జీవితం ఇచ్చాడో దాని గురించి ఆలోచించండి. అల్లాహ్తో నేను దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ జీవితం అయితే వాస్తవికతను మాకు ఇచ్చాడో దాన్ని అర్థం చేసుకునే మహాభాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రాత్రి ఏదైతే లైలతుల్ ఖద్ర్ ఉందో దీని ఔన్నత్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గుర్తించే మహాభాగ్యం ప్రసాదించుగాక. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అల్హమ్దులిల్లాహి